సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 22వ అధ్యాయము 2వ భాగము. ఇంకా సీతారామునితో ఇలా అంటోంది: నువ్వు నీ ఐశ్వర్యమును ధనమును చూపి నన్ను ప్రలోభపెట్టావు. నేను నీ ఐశ్వర్యమునకు ధనమునకు భోగములకు లొంగను. సూర్యుని నుండి కాంతిని ఎలా వేరు చేయలేరో రాముని నుండి నన్ను ఎవరూ వేరు చేయలేరు. నేను రాముని పాణిగ్రహణము చేసింది మొదలు ప్రతిరోజు రాముని చేతిని నా తలగడగా పెట్టుకుని నిద్రిస్తున్నాను. అటువంటిది ఇప్పుడు మరొక పురుషుని చేతిని తలగడగా ఎలా పెట్టుకుని నిద్రించగలను? నేను రాముని భార్యను. నేను జీవితాంతం రామునికే భార్యను, మరొకరికి కాదు. కాబట్టి ఇప్పటికన్నా తెలివి తెచ్చుకుని నన్ను రాముని వద్దకు చేర్చు. నీ ప్రాణములు కాపాడుకో. నీవు 4 కాలాల పాటు నీ భార్యలతో సుఖంగా ఉండాలన్నా, ఆనందముగా రాజ్యం చేయాలన్నా వెంటనే రామునితో స్నేహం చెయ్యి. చేసిన తప్పు ఒప్పుకుని రాముడిని శరణువేడు. రామునికి నన్ను అప్పగించు. రాముడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. కాబట్టి రామునితో స్నేహం చేసుకోవడమే యుక్తము. రావణా, నన్ను రాముని వద్దకు చేరిస్తేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చస్తావు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము వేటును నువ్వు తప్పించుకోవచ్చు. యమధర్మరాజు పాసము బారి నుండి నువ్వు బయటపడవచ్చు. కానీ రాముని వింటి నుండి వెలువడిన బాణం మాత్రం నిన్ను వదిలిపెట్టదు. రాముడు కూడా నిన్ను విడిచిపెట్టడు. వెతికి వెతికి చంపుతాడు. నీవు ఇంద్రుని వజ్రాయుధం యొక్క ప్రచండ ధ్వని విని ఉంటావు, కానీ రాముని ధనుష్టాంకారమును విని ఉండవు. వింటే నీ గుండెలు బద్దలవుతాయి. తొందరలోనే రాముని పేరు లక్ష్మణుని పేరు చెక్కబడిన బాణములు నీ లంకారాజ్యంలో పడతాయి. రాక్షసులను హతమారుస్తాయి. లంకా నగరమంతా రామ బాణములతో కప్పబడిపోతుంది. గరుత్మంతుడు పాములను చంపినట్టు రామ బాణములు రాక్షసులను హతమారుస్తాయి. రాముడు జనస్థానంలో ఉన్న 14,000 మంది రాక్షసులను చంపి దానిని శ్మశానంగా మార్చాడు. అప్పుడు రాముడిని ఏమీ చెయ్యలేక రాముడి ఇంటలేని సమయంలో నన్ను అపహరించావు. పెద్ద పులుల ఎదుట కుక్క ఎలా నిలవలేదో రామలక్ష్మణుల ముందు నువ్వు కూడా నిలవలేవు. రావణ, మరలా చెబుతున్నాను విను. రాముడు తొందరలోనే వచ్చి నిన్ను చంపి నన్ను తీసుకుని వెళతాడు. నీకు వినాశకాలం దాపురించింది. నీవు ముల్లోకములలో దాగినను రామ బాణము నిన్ను విడిచిపెట్టదు. వెతికి వెతికి హతమారుస్తుంది, జాగ్రత్త అని పలికి మౌనం వహించింది సీత. శ్రీమద్ రామాయణము సుందరకాండ 22వ అధ్యాయము 2వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.